Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే వీళ్ళకి రాజ్యపూజ్యం అవమానం 2 సమానంగానే ఉన్నాయి. అంటే మిమ్మల్ని పొగిడేవాళ్ళు 10 మంది ఉంటే తిట్టేవాళ్ళు 10 మందే ఉంటారు. కానీ ఇక్కడ ఆదాయంతో ఎంత తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో, సంపాదన విషయంలో, ఆ వచ్చిన సంపాదన దాచే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. ఈ రాశి వారికి కూడా మే 1 నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా గురువు దశమంలో సువర్ణమూర్తిగాను, శని భగవానుడు శనిశ్వరుడు వచ్చి సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో లోహమూర్తిగాను, అలాగే రాహుకేతువుల సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి అష్టమ ద్వితీయ స్థానాల్లో తామ్రమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే గురువు బృహస్పతి సంచారం ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో ఉందో కొంతవరకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం, అలాగే ముఖ్యంగా ఉద్యోగాలు ఎవరైతే అంటే అది ఈ యొక్క రాజ్యస్థానం కాబట్టి వృత్తి ఉద్యోగ స్థానం కాబట్టి ఆ స్థానంలో పనిచేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు కూడా మీరు కష్టపడిన దానికి పై అధికారుల యొక్క మన్ననలు పొందలేకపోవచ్చు. అయితే గోచార రీత్యా కానీ గురువు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో కాస్త ఇబ్బందిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో మార్పులు బదిలీలు లేకపోతే అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం
ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే గృహంలో కూడా సౌఖ్యం లేకపోవడం, ప్రతికూల ఫలితాలు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. అంటే చేసే వృత్తి ఉద్యోగాలతో పాటుగా కుటుంబంలో కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోవడం అనేది చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా తప్పనిసరిగా పురోభివృద్ధి ఉండడంతో పాటు ఒత్తిడి కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పురోగతి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు ప్రభుత్వ పరంగా కాస్త మంచి సత్సంబంధాలు ఉండడం అనేది కలగజేస్తుంది. అలాగే ప్రతి దాన్ని కూడా లబ్ధి రూపంలో చూసుకోవడం, అంటే ఈ పని చేయడం వల్ల మీకే వస్తుంది, మీ వల్ల మాకేం లాభం వస్తుంది, ఈ యొక్క బేస్ మీద వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ వృద్ధి, సమాజంలో మంచి గౌరవము, ఆదరణ, కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులు, ముఖ్యంగా రైస్ మిల్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అయితే కాస్త కొంచెం మధ్యలో చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా మళ్ళీ పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఇది గురువు యొక్క సంచారం. అయితే ఎప్పుడైతే సింహరాశి వాళ్ళకి ఈ యొక్క కళత్ర స్థానంలో, అంటే సప్తమ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు, మిశ్రమ ఫలితాలని ఇస్తాడు. ఎందుకంటే కళత్ర స్థానంలో అనేటప్పటికీ వైవాహిక జీవితం, భార్యాభర్తలు, ఇవి అలాగే వాళ్ళ ఆస్తులు, సమాజంలో కీర్తి గౌరవాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో, అంటే వ్యాధులు, మనకి సంక్రమించే ఆస్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటితో కాస్త చిన్న ఇబ్బందులు ప్రభావితం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేదా ఇంకొక ఏంటంటే భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, వీటిల్లో చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఏవైతే మీరు వ్యాపారపరంగా కానీ సమాజపరంగా కానీ ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ధర్మబద్ధమైన ఏవైతే కార్యక్రమాలు, విలువలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కోసారి ఈ యొక్క నైతిక విలువలు కావచ్చు, లేకపోతే చట్టబద్ధమైన పనుల గురించి కావచ్చు, వీటిల్లో కాస్త చికాకులు కూడా ఏర్పడతాయి. అలాగే రాహు అష్టమ స్థానమందు, కేతు ధనస్థానమందు కాస్త ప్రతిబంధకమైన, అంటే ఏదైనా కాస్త వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే వాటంతటా అవి ఏవో ఒక సమస్యలు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి మానసిక క్షోభ, అలాగే ఏవైతే పనులు సమాజానికి విరుద్ధంగా ఉంటాయో ఆ పనులు చేయడం అనేది ఏర్పడుతుందంటే అది ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల వల్ల కావచ్చు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ యొక్క సోషల్గా ఉండే కల్చర్ ఏదైతే ఉందో దానివల్ల అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో, అలాంటి వాటికి సంబంధించిన పనుల్లో పాల్గొనేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. అలాగే ఈ యొక్క వివాహాల విషయాల్లోనూ వాటిల్లోనూ కూడా అనుకూలంగా ఉంటుంది. కాస్త సంతానపరంగా కూడా అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి విజయం సాధిస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా సంతానపరమైన వృద్ధి కూడా మనకి ఇక్కడ కనబడుతోంది. ఎవరైతే ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలం. వివాహం కొంతమందికి తొందరగా అవ్వడం, కొంత మధ్యలో చిన్న చిక్కుల వల్ల కొంతమందికి ఆలస్యం అయ్యే అవకాశాలు, అంటే ముఖ్యంగా ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళకి కాస్త వివాహం కొద్దిగా ఆలస్యం అవ్వడం, వివాహం అవుతుంది కానీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే శనివారాల నియమాలు పాటించడం, గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా మీకు కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.